నిన్న ఏం నేర్చుకున్నాం మనం? లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం తనుశ్రీ? లాస్ట్ సెషన్లో ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్. ఓకే, ఒకటే అడుగుతాను చెప్పు నువ్వు నాకు. అదే కదా నేర్చుకున్నా, ఆర్డరింగ్ ఆఫ్ నంబర్స్ కదా. ఓకే, ఒకటి అడుగుతాను చెప్పు. ఏంటంటే -500 and 1 which is greater? 1 1 is greater because positive. first number. Because positive. 0 and -482. 0 0 is greater. Why? Because positive. 0 positive. No. For Okay. right Minus negative number is lesser than 0. All negative numbers are less than 0. Right? Okay. ఈ రోజు మనం ఏం నేర్చుకున్నామంటే వాట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్ అండ్ హౌ టు యాడ్ ఇంటిజర్స్. ఇవి రెండు నేర్చుకున్నాం. ఓకేనా? ఒక నీకు తెలుసు 5 + 2 అంటే ఏం చెప్తావు? 7. 7. 5 - 2 అంటే ఏం చెప్తావు? 3. ఇది కూడా తెలుసు. అదే 2 - 5 అంటే ఏం చెప్తావు? 2 - 5 నీకు తెలియదు. -3. నీకు తెలియదు, నువ్వు చెప్పలేవు. అవును కదా? నువ్వైతే ఇప్పటి వరకు నేర్చుకోలేదు కదా. చిన్న నంబర్లో నుంచి పెద్ద నంబర్ తీసేస్తామా? అసలు జరుగుతుందా? అది జరగదు. కానీ ఇంటిజర్స్లో జరుగుతుంది. ఇంటిజర్స్లో ఇట్ హ్యాపెన్స్. ఓకే, ఇప్పుడు చూడండి. 0 1 2 3 4 -1 అవునా? అవును. -2 -3 -4 -5. ఓకే, -5 ఇటువైపు ఇలా వచ్చింది. ఇప్పుడు ఏమన్నా మనం 2 - 5 5 - 2 అన్ని చేద్దాం. 5 + 2 అన్నాం. 5 + 2 అంటే 7 అని నువ్వు ఎలా చెప్పగలిగావు? ఓకే, 5 + 2 అంటే 7 ఎందుకు అయిందంటే నంబర్ లైన్ మీద చూడండి, 0 నుంచి 5 దగ్గర స్టార్ట్ అయింది. 5 + 2 ఎక్కడ 1 2 ఎక్కడ ఆగింది? 7 దగ్గర ఆగింది. సో 5 + 2 ఈజ్ 7. ప్లస్ అన్నప్పుడు మనము రైట్ సైడ్కి వెళ్ళాలి. -3 + 2 అన్నా. -3 + 2 అన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి చెప్పండి? -3 దగ్గర స్టార్ట్ అయ్యాము. +2 అంటే రైట్ సైడ్కి వెళ్ళాలి, మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇదే గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లస్ ఉంటే రైట్ సైడ్కి వెళ్ళాలి, మైనస్ ఉంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇప్పుడు చూడు, -3 దగ్గర స్టార్ట్ అయింది. +2 రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలి? రైట్. చెప్పు. 1 2 ఎక్కడ ఆగింది? -1 అంటే దీని ఆన్సర్ ఏంటి? -1. అవునా? అవును. -1 దగ్గర ఆగాం కాబట్టి -1. అలాగే నేనేమన్నా 5 - 2 అన్నా. 5 దగ్గర స్టార్ట్ అయ్యి 5 దగ్గర స్టార్ట్ అయ్యి ఎట్లా రావాలి? మైనస్ అంటే ఎట్లా వెళ్ళాలి? లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి ఎన్ని వెళ్ళాలి? 2. 1 2 ఎక్కడ ఆగాం? 3. 5 - 2 is 3. ఇప్పుడు 2 - 5 అన్నా. ఎక్కడ స్టార్ట్ కావాలి? 2. 2 దగ్గర స్టార్ట్ అయ్యాం. ఎన్ని టైం మైనస్ ఉంది? మైనస్ ఉందంటే లెఫ్ట్కా రైట్కా? లెఫ్ట్కి. ఎన్ని పోవాలి లెఫ్ట్కి? 5. 1 2 3 4 5 ఎక్కడ ఆగాం? -3. అంటే 2 - 5 = -3. నెగిటివ్ నంబర్ వచ్చేసింది. ఇప్పటి వరకు ఇంటిజర్స్లో కాకుండా ఇప్పటి వరకు మనకి ఏమైనా 2 నంబర్స్ యాడ్ చేస్తే నీకు నెగిటివ్ నంబర్ వచ్చింది ఉన్నదా? లేదు, మనకి ఇంటిజర్స్లోనే కనిపిస్తుంది. అవునా కాదా? ఓకే, ఇట్లా ఎడిషన్ అంటే ప్లస్ ఉంటే రైట్కి వెళ్ళాలి, మైనస్ ఉంటే లెఫ్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను -2 -3 అన్నా. -2 -3 ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? -2. -2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ
ఎన్ని పోవాలి? -3. 3. 3 ఎటు పోవాలి? లెఫ్ట్కి పోవాలా రైట్కి పోవాలి? Left. ఎందుకు లెఫ్ట్కి? మైనస్ ఉంది కాబట్టి. 1 2 3. 3 ఎక్కడాగా? -5. -2 -3. You are subtracting 3 from -2 gives rise to -5. -5 వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? క్లియర్గా అర్థమైందా? అయితే నేను ఓకే -3 + 6 ఎంతమ్మా? -3 + 6. 3. మామూలుగా 6 - 3 ఎంతమ్మా? 3. అదే కదా, అవును. అదే కదా ఇచ్చాను. అవును. 6 - 3 is 3. -3 + 6 is also 3. 3. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు నేను ఇంకా నంబర్ లైన్ మీద అయితే ఇట్లా చేయాలి. సరే నేను ఇంకొకటి చెప్తా ఉంటాను. -7 + 7 సరే -6 -7 ఇక్కడ ఉంది. ఇది -6 ఎన్ని? -7 + 7 ఎన్ని వస్తాయి చూద్దాం. ఇదంతా తీసేనా? 1 2 1 3 2 3 4 5 6 7 ఎక్కడ ఉంది? 0. 7 - 7 ఎంత? 0. అదే. దిస్ ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. దీన్ని ఏమంటామంటే ఎడిటివ్ ఇన్వర్స్ అంటాం. ఏమైనా రెండు యాడ్ చేసినప్పుడు డిస్టింక్ట్ నంబర్స్ అంటే 1 is positive 1 is నెగిటివ్ సేమ్ నెంబర్ ఉన్నా ఏమైనా రెండు నంబర్లు యాడ్ చేసినప్పుడు 0 వస్తే దట్ ఈస్ కాల్డ్ ఎడిటివ్ ఇన్వర్స్. అంటే 7కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -7. ఓకే. 6కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -6. 8కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -6. 3కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? -3. -2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏంటి? 2. వెరీ గుడ్. అర్థమైంది ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏంటో? ఏమీ లేదు, మనం దాని సైన్ చేంజ్ చేస్తే దట్ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఓకేనా? ఇప్పుడు ఎడిషన్లో ఒక అన్ని నంబర్ లైన్ మీరు చేయగలుగుతావా? నేను -15 -15 -18 ఇస్తా, చేయగలుగుతావా? నంబర్ లైన్ రాయగలుగుతావా? -15 -18 ఇస్తా, నంబర్ లైన్ మీద రాయలేస్తావా? రాయగలవు, కానీ ఎంత తీసుకుంటుంది? చాలా. చాలా. నువ్వు ఈ పేజీ తీసి 0 నుంచి -15 -18 వరకు వెళ్ళి -15 మళ్ళీ -15 నుంచి -18 దగ్గరికి 18 వెనక్కి పోవాలి లెఫ్ట్కి. కష్టమేనా కాదా? అవును. కాబట్టి ఈజీగా ఉండేట్టు ఒకటి చెప్తాం. ఓకేనా? అయితే యు ఆర్ యాడింగ్ రెండు ఎట్లా ఉన్నాయి? సేమ్ సైన్ ఉంది. ద టూ నంబర్స్ 15 దగ్గర ఏముంది? మైనస్. 18 దగ్గర ఏముంది? మైనస్. మైనసే ఉంది. అంటే 2 నంబర్స్ సేమ్ సైన్ ఉందా లేదా? ఉంది. 2 నంబర్స్కి సేమ్ సైన్ ఉంది. 2 నంబర్స్కి సేమ్ సైన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రెండు నంబర్లని యాడ్ చేయాలి. యాడ్ చేసి మైనస్ సైన్ పెడితే సరిపోతుంది. ఇప్పుడు -18 -15 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18 15 ఎంతమ్మా? 33. 33 వచ్చాక ఇప్పుడు రెండిటికి మైనస్ ఏ ఉంది కదా? అవును. యూ హ్యావ్ టు పుట్ మైనస్. దిస్ ఇస్ ద ఇంత పెద్ద నంబర్ లైన్ నువ్వు డ్రా చేసి -15 రాసి మళ్ళీ ఇంకా -18కి వెనక్కి పోయి అదంతా మనకి పాసిబుల్ అవుతుందా? చేయొచ్చు, కానీ పాసిబిలిటీ తక్కువ. పాసిబుల్ అవ్వదు. అవును. నువ్వు సన్న సన్న నంబర్లో రాసుకొని అంత అవసరమా? ఈజీగా లేదా? అవును. రెండు నంబర్లని యాడ్ చేయడమే. యాడ్ చేసి రెండిటికి మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్ వేసేస్తాను. ఇప్పుడు నేను ఇంకొకటి ఇస్తాను. 15 + 18 ఎంత నీకు తెలుసు మామూలుగానే. 15 + 18 ఎంత? 33. యాడ్ చేసి చెప్పేస్తాను. ఎందుకు 33 అయింది? దీనికి పాజిటివ్ ఉంది, దీనికి
పాజిటివ్ Positive ఉంది. ఏది లేదు అంటే ప్లస్ ఉన్నట్టు అర్థం. దీని ముందు ఏ సైన్ లేదంటే అర్థం ప్లస్ ఉన్నట్టు. దీనికి పాజిటివ్, ఇది పాజిటివ్, రెండు ఉన్నాయి కాబట్టి దీనికి కూడా పాజిటివ్. అట్లాగే రెండు నెగిటివ్ ఉన్నప్పుడు రెండు నంబర్లను యాడ్ చేయాలి, సైన్ మాత్రం మైనస్ వేయాలి. అర్థమైంది కదా? Okay. ఇంకొకటి -15 + 18. ఇట్లా అంటే నువ్వు చెప్పవు, నేను 18 - 15 అంట, ఇది చెప్తావు. 18 - 15 ఎంత? 18 - 15. 3. 3. 18 - 15 is 3. మరి -15 + 18 అంటే ఎంత? 18 - 15, that is nothing but 18 - 15. 3. 3 ఓన్లీ. ఇట్లా అడగగానే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇట్లా అడిగితే మామూలుగా చెప్తుంటారు. మీరు అందరూ అంతే, మీ క్లాసులో పిల్లలందరూ అంతే, నువ్వు ఒక్కదానివే కాదు. అవునా కాదా? ఇట్లా అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు, ఇట్లా అడిగితే అందరు చెప్తారు ఆన్సర్. సో ఎందుకు వస్తుంది ఈ డిఫరెన్స్ అంటే మీకు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లే. ఇక్కడ ఏముంది? 15కి ఏముంది? మైనస్. మైనస్. 18కి ఏముంది? ప్లస్. ప్లస్ ఉంది. అంటే 1 ఈజ్ నెగిటివ్, అదర్ 1 ఈజ్ పాజిటివ్. 1 ఈజ్ నెగిటివ్, అదర్ 1 ఈజ్ పాజిటివ్. ఇట్లా రెండు, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయాలి. ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. 18లో నుంచి 15 సబ్ట్రాక్ట్ చేసేస్తే ఏమొస్తుంది? 3 వస్తుంది. అప్పుడు బిగ్గర్ నంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ వేయాలి. The bigger number has the sign పాజిటివ్. positive. So positive. Got it? ఇప్పుడు నేను -18, ఓకే, +15. -18 + Plus 15. ఒకటేముంది? -3. వెరీ గుడ్ తనుశ్రీ, వెరీ గుడ్. ఏంటి? ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగటివ్ ఉంది. మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్. డోంట్ సే మైనస్. మైనస్ చేయాలి అని ఎప్పుడు అనొద్దు, సబ్ట్రాక్ట్ చేయాలి అనే అనండి. సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసాం. సబ్ట్రాక్ట్ చేస్తే పెద్ద నెంబర్ల నుంచి ఎప్పుడైనా సరే పెద్ద నెంబర్ల నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. పెద్ద నెంబర్ల నుంచి చిన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. 3 వచ్చాక పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉంది? ఇక్కడ మైనస్ ఉంది. పెద్ద నెంబర్కి ఏ సైన్ ఉందో ఆ సైన్ రాయాలి. అందుకని -3. ఇట్లా ఈజీగా ఉందా లేదా? అవునా? అయితే ఇప్పుడు -8. ఇందాకేం చెప్పాను? 2. ఓకే. -3 -72. ఇదేమైతుంది? రెండు మైనస్లు ఉన్నాయి. రెండు మైనస్లు ఉంటే ఏం చేయాలి? ప్లస్. ఎడిషన్. ప్లస్ అనొద్దు, మైనస్ అనొద్దు. ఇందాక చెప్పింది అది. ఎడిషన్ చేయాలి. ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 75 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ స్టెప్. మైనస్. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి, నెగటివ్ సైన్ ఉంది కాబట్టి దీనికి కూడా నెగటివ్ సైన్ వేయాలి. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు 3 - 72 ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? మైనస్. సబ్ట్రాక్షన్ అనాలి. సబ్ట్రాక్షన్ చేయాలి. ఎప్పుడైనా సబ్ట్రాక్షన్ అంటే బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ తీసేయడం. 72లో నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 69. 69. -69. ఇప్పుడు బిగ్గర్ నెంబర్కి ఏముంది? కరెక్ట్. మైనస్. వెరీ గుడ్. కాబట్టి ఇక్కడ మైనస్. అర్థమైందా? ఎడిషన్ ఆఫ్ ఇంటిజర్స్ అంటే ఇది. అర్థమైందేనా? అయితే ఇప్పుడు నీకు నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఓకేనా? ఓకే.
7 plus integers. When the sum of చెప్పండి. 7 ప్లస్ నంబర్ లైన్, యాక్చువల్గా ఇది నంబర్ లైన్ మీద 1 రిప్రజెంట్ చేయమన్నారు. -6 ఇక్కడ ఉంటుంది. -6 7 ప్లస్ -6 అంటే 7 నుంచి -6 వెనక్కి రావాలి. 1 అంతే కదా, 1 దగ్గర ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ 1. నెక్స్ట్ -8 -8 -8 ప్లస్ ఆఫ్ -2 ప్లస్ ఆఫ్ అన్నప్పుడమ్మా ఇక్కడ ప్లస్ ఏ ఉంది కాబట్టి బ్రాకెట్లో ఉన్నదే వచ్చేస్తుంది. -8 -2నే రాయాలి. -8 -2 అంటే మనం సరే -8 ఎక్కడ ఉంది, ఇక్కడ -8, ఇక్కడ ఎంత ప్లస్ మైనస్ ఇక్కడ -8 ఉంది, ఇక్కడ -7, ఇట్లా ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇటువైపు ఏముంటుంది -9, ఇక్కడ ఏముంటుంది -2. -8 దగ్గర స్టార్ట్ అయింది. ప్లస్ -2 -10 -2 అంటే ఇటనికి వస్తుంది, అంటే ఇక్కడ ఆగిపోయింది -10. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి ఏముంది, ఇది -10, ఇది -6 ప్లస్ -5 -6 ఇక్కడ ఉంది. -5 ఎక్కడికి వస్తాం, 1 2 3 4 -11 ఇది -10 చెప్పావు కదా, ఇది -10, ఇక్కడ ఎంత 1. ఓకే, ఇక్కడ ఎంతమ్మా, వెరీ గుడ్. ఇక్కడ నుంచి 1 2 3 4 5 ఇక్కడ -11 -11 ప్లస్ 2 మళ్ళా +2 11 దగ్గర నుంచి -13 11 దగ్గర నుంచి +2 అంటే ఎక్కడికి వస్తారు,
minus 13 కాదమ్మా, ప్లస్ -2 లేదు, +2 ఉంది. plus 2 ప్లస్ అంటే ఎటు పోవాలి? right రైట్ కి పోవాలిగా మరి ఇక్కడ నుంచి. minus 9 1 2 ఎక్కడ ఆగిపోయింది? -9. ఇట్స్ ఆన్సర్ ఈస్ minus 9 -9. minus 8 plus minus 9 -8 నుంచి -9 వెనక్కి పోవాలి. అందుకే నంబర్ లైన్ ఇంత పెద్దది డ్రా చేయలేం కాబట్టి ఇప్పుడు నువ్వు మామూలుగా వితౌట్ నంబర్ లైన్ చెప్పేసి -8 ప్లస్ -9 ప్లస్ 17. దీని అర్థం ఏంటంటే -8 -9 ప్లస్ 17. ఇవి రెండిటికి ఏముంది? నెగటివ్ సైన్ ఉంది. అంటే ఈ రెండింటిని ఏం Plus. చేయాలి? plus ఏం చేయాలి? plus ఏం చేయాలి? addition యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 17 17. ఏం పెట్టాలి? సైన్ ఏంటి? minus -17. తర్వాత ఏం చేయాలి? +17. -17 ప్లస్ 17. ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. ఏం చేయాలి? 0 0. 0 కరెక్ట్ ఆన్సరే చెప్పేసావు. ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. వెరీ గుడ్. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఇవి చిన్నగా ఉన్నాయి, ఇవి చెప్పు వితౌట్ నంబర్ లైన్. అర్థమైంది కదా నాన్న? ఓకేనా? 10 plus 10 10 plus minus 10 minus 3 10 minus 3 7 minus plus 7 10 minus 3 7 7 plus 7 -10 plus 16. minus 10 plus 6 One is negative, other one is positive. ఏం చేయాలి? 6 వెరీ గుడ్. సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ చెప్పు. సబ్ట్రాక్ట్ చేయాలి sub అండ్ పుట్ ద సైన్ ద బిగ్గర్ నెంబర్ హ్యాస్. ఏ సైన్ పెట్టాలి? బిగ్గర్ నెంబర్ కున్న సైన్ పెట్టాలి. 6 +6. ఓకే. -8 plus 8 minus 8 plus 8 0 minus -215 plus 100. ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. ఏం చేయాలి? subtraction సబ్ట్రాక్ట్ చేయాలి. ఎందులో నుంచి? ఇదేంటి? 215 నుంచి 100 ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 115 115. ఇప్పుడు సైన్ ఏమేయాలి? minus ఎందుకని? bigger బిగ్గర్ number నంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -115. ఓకే. ఇది -110 minus -22. ఏం చేయాలి? రెండు మైనస్లే ఉన్నాయి. minus 32 -10 కాదు, 110. oh 132 వెరీ గుడ్. అర్థమైంది కదా నీకు ఇప్పుడు తనుశ్రీ? బాగా అర్థమైందా? వెరీ గుడ్. అవేంటమ్మా? ఫైండ్ ద సమ్ ఆఫ్ సేమ్ థింగ్. 120 -274. ఏం చేయాలి? 120 minus minus ఏం చేయాలి? ఫస్ట్ subtraction సబ్ట్రాక్షన్. 274 లో నుంచి 120 తీసేస్తే ఏమొస్తుంది? 154. మరి సైన్ ఏంటి? sign minus ఎందుకు మైనస్? bigger number బిగ్గర్ నంబర్ హ్యాస్. -68 ప్లస్ 28. ఏం చేయాలి? subtraction ఇక్కడ చూడు. 40 అయిపోయిందా? ఏంటి? minus మైనస్ ఎవరు చెప్పాలి? minus 40 మరి -40. ఎందుకని? బిగ్గర్ నంబర్ హ్యాస్ మైనస్ sign సైన్. ఓకే. -60 అది చెప్పు. minus 60 minus 100 -60 minus 100 plus 30 300. 300 ఇప్పుడు చెప్పు. ఈ రెండిటికి ఏం సైన్ ఉంది? సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి? plus యాడ్ చేయాలి. ప్లస్ అనొద్దు అని చెప్పా. యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 160 160. అయిపోయిందా?
-1. రెండిటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి -160 ఇక్కడి వరకు. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి? ప్లస్ 300. ఇప్పుడు ఏం చేయాలి? ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 260 140. 140. 140కి ఏ సైన్ వస్తుంది? ప్లస్. ఎందుకు? బిగ్గర్ నెంబర్ హ్యాస్ The bigger number has plus sign, so +1. Very good, Tanusri. Simplification ఒకటి ఇందులో సింప్లిఫికేషన్ ఒకటి చేసేస్తే ఇప్పుడు చూడు, -6 ప్లస్ -10 ప్లస్ 5 అంటే ఎక్కువ నెంబర్లు ఇచ్చేసాడు సింప్లిఫై అని. ఓకే, ఎక్కువ నెంబర్లు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు చేసినట్టే చేయాలి. ఇందాక ఏం చేసాము? ఆ 2 నంబర్స్ని ఇక్కడ -6 అంటే -6, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ -10, ఇక్కడ +5 +70. ఇప్పుడు ఈ రెండింటికి ఏం సైన్ ఉంది? సేమ్. నెక్స్ట్ సేమ్ సైన్ ఉంటే ఏం చేయాలి? ప్లస్. ఎడిషన్ 10 యాడ్ 16. ఇప్పుడు ఏం చేయాలి? -16 రాయాలి. ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంది. ఈ రెండు ఏం చేయాలి? అడిషన్. ఈ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? 22. మరి దీని సైన్ ఏంటి? ప్లస్. ఈ రెండింటికి ప్లస్ ఏ ఉంది కాబట్టి దీని సైన్ ప్లస్. ఇప్పుడు చెప్పు, దీని ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, ఏమొస్తుంది? -16 + 22. 12. -16 + 22. సబ్ట్రాక్షన్. ఎందులో నుంచి? బిగ్గర్ నెంబర్లో నుంచి 22లో నుంచి 16 తీసేస్తే ఏమొస్తుంది? 14. ఎందుకంటే ఏమైంది ధనుశ్రీ? 22లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చెయ్యి. లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 6. ఎంత వస్తుంది? 6 వస్తుంది. 6కి ఏం సైన్ ఉండాలి? ప్లస్. 6. దీని ఆన్సర్ ఏంటి టోటల్గా? 6 + 6. అదేవిధంగా సింప్లిఫై అంటే నెగటివ్ నంబర్స్ అన్ని ఫస్ట్ యాడ్ చేసుకోండి, పాజిటివ్ నంబర్స్ అన్ని యాడ్ చేసుకొని ఏది పెద్దగా ఉంటే దాంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సైన్ బిగ్గర్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఇదేమన్నా 30 - 30 -60 -18. ఇప్పుడు 30 - 30 0. ఇక్కడ వరకు 0 -60 0 -60. వెరీ గుడ్. -60 -60 -18 58. -60 -18 రెండిటికి ఏం సైన్ ఉంది? -55. -78. అది -78. వెరీ గుడ్. అమ్మ తనుశ్రీ, ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇప్పటిదాకైతే లేవని అన్నావు, ఏదో ఒక డౌట్ వచ్చే ఉంటుంది, చెప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకో, దీంట్లో బ్రాకెట్ ముందు ప్లస్ ఉంది కానీ బ్రాకెట్ లో మైనస్ ఉంది, కానీ మీరు మైనస్ ఎందుకు రాశారు? ప్లస్ రాస్తే ఏమవుతుంది? వెరీ గుడ్, బాగా అడిగావు. మంచి క్వశ్చనే అడిగావు. బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే నేను బ్రాకెట్లో మైనస్ ఉంటే అది రాశాను, అంతే కదా? అన్ని చోట్ల అంతే కదా, ఇక్కడ కూడా. ఎందుకంటే బ్రాకెట్ ముందు ప్లస్ ఉన్నది ఏంటంటే యాడ్ చేయమని అర్థం. దేన్ని యాడ్ చేయాలి? ఇందులో ఉన్న నంబర్ని దీనికి యాడ్ చేయాలి అని అర్థం. యాడ్ చేస్తున్నాం. ఏ నంబర్ని యాడ్ చేస్తున్నాము? -9ని యాడ్ చేస్తున్నాం. అంటే -8కి -9ని యాడ్ చేస్తే ఏమొస్తుంది అనే కదా అడిగాడు. మరి ప్లస్ మైనస్ ఒకే నంబర్కి ఉంటాయా? రెండు
ఉండవు కదా. అంటే ఈ రెండిట్లలో ఒకటి తీసుకుంటేనే కదా నువ్వు చేయగలుగుతావు. ప్లస్ యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే బ్రాకెట్ ముందు ప్లస్ ఉంటే బ్రాకెట్లో ఏ సైన్ ఉంటే ఆ సైన్ రాయాలి. మరి బ్రాకెట్ ముందు మైనస్ ఉంటే అని నీకు డౌట్ వస్తుంది. అది ఇప్పుడు నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఓకేనా. బ్రాకెట్ ముందు కనుక ప్లస్ ఉండి బ్రాకెట్లో ప్లస్ ఉంటే ప్లస్ ఏ రాశాను. -8 + 8 బ్రాకెట్ ముందు ప్లస్ ఏముంది, లోపల కూడా ప్లస్ ఏ ఉంది, ప్లస్ రాసేసాను. బ్రాకెట్ ముందు ప్లస్ ఉంది, లోపల మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకోండి. అంతేనా, అర్థమైందా? అది యాడ్ చేయండి అనటానికి అర్థం ఆ ప్లస్. గాట్ ఇట్? నేను ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? -7 - 8 -7 -8 ఏమైంది? -15 -15. వెరీ గుడ్. అయితే బాగానే అర్థం. -15 + 7 ఏమైతుంది? -15 Plus + 7. 7. ఏం చేయాలి? ఏం చేయాలి? -15 + 7 ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేస్తే చేస్తే -7 + 15 -15 + 7 = 0 అయిపోతుంది. 15 అయిపోతుంది. 15 నుంచి 7 ఇప్పుడు 15 చేయాలంటే 7 + 8 ఆన్సర్ = 8 -8 అది -8. వెరీ గుడ్. అయిపోయింది. ఎడిషన్ తెలిసింది కదా. మనం ఈరోజు మొత్తం ఎడిషన్ ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -10, 10 ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 22. -20 వెరీ గుడ్. ఇవన్నీ నేర్చుకున్నాం కదా ఈరోజు. రేపు నెక్స్ట్ సెషన్లో ఏం నేర్చుకుందామంటే సబ్ట్రాక్షన్ నేర్చుకుందాం. నేర్చుకొని ఇంటిజర్స్ని మనం క్లోజ్ చేసేద్దాం.